Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of DevOps. So in case మీరు ఫస్ట్ సెకండ్ యూనిట్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటే ఛానల్లో కోచ్ గెట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియోస్. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చూస్తే థర్డ్ యూనిట్ సింపుల్గా అర్థమైపోతుంది. బేసిక్గా ఫస్ట్ యూనిట్ చూస్తే ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది, ఎందుకంటే కంప్లీట్గా డెవాప్స్ అంటే ఏంటో అందులో కవర్ అయిపోయింది కాబట్టి. ఓకే, సింపుల్గా లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి దాంట్లో డెవాప్స్ ఫస్ట్ యూనిట్లో. డెవాప్స్ గురించి కంప్లీట్ ఓవర్ వ్యూ ఇస్తాయి అనమాట ఫస్ట్ యూనిట్లో. సో అది చూసేస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. లైక్ డెవాప్స్ అంటే ఏంటిది, దాంట్లో ఆపరేషన్స్ ఏముంటాయి, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ మనం ఎలా డెవలప్ చేసుకుంటాము, దాంట్లో లైఫ్ సైకిల్ నథింగ్ బట్ స్టెప్స్ ఏంటి, ఆ స్టెప్స్ని ఎలా ఫాలో అవుతాము, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటిది, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ గైస్. ఇది ఎక్కువ వాచ్ చేస్తున్న వీడియోస్ మాత్రము నాన్ సబ్స్క్రైబర్స్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని చూస్తున్నారు వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతాయంటే ఈ వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ కాలేజ్ వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అండ్ లైక్ చేయండి. మీకు ఇంకా మన కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మై రిక్వెస్ట్ ఇస్ టు హిట్ ద 10K సబ్స్క్రైబర్స్ ఇన్ దిస్ సెమిస్టర్. మీకు ఈ సెమిస్టర్లో 10K సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేయండి. ఐ విల్ మేక్ ది వీడియోస్ ఫర్ యూ. ఎనీ సబ్జెక్ట్, మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే సబ్జెక్ట్ని వీడియోస్ చేసి పెడతాం. సో నా వర్క్కి, నా ఎఫర్ట్స్ కోసం మీరు ఇచ్చే గిఫ్ట్ లాంటిది అది. సో మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ ఇది ఒకటే కాదు, ఐ ఆల్సో పోస్ట్ సమ్ కంటెంట్ లైక్ హౌ టు గెట్ జాబ్స్ అండ్ సమ్ కోర్సెస్ కూడా పెడదాం అనుకుంటున్నా. వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫర్ ఫ్రీ. ఓకే, ఇన్ కేస్ మీరు 10K సబ్స్క్రైబర్స్ కానీ మోర్ దెన్ దట్ సబ్స్క్రైబర్స్ వస్తే రీచ్ అయితే ఐ విల్ ప్లాన్ ఫర్ దట్. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ మీ అండ్ ఐఎమ్ హోపింగ్ 500+ likes for this video. Yes, still watch this. Let's get started. The topics covered in the Unit 3 are Introduction to the Project Management, the need for source code control, the history of source code management, roles and code, source code management system and migrations, shared authentication, hosted Git servers, different Git server implementations, Docker intermission or Gerrit, the pull request model and GitLab. ఇవన్నీ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేసినప్పుడు డెవాప్స్లో ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, డెవాప్స్ ఇస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. డెవలప్మెంట్ అంటే మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేస్తాం, ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం, అలా రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటాం. నెక్స్ట్ దానికి కావాల్సిన కోడ్ని రాస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ వి పర్ఫామ్ టెస్టింగ్. దెన్ నెక్స్ట్ వి పర్ఫామ్ డిప్లాయ్మెంట్, అంటే ఒక దగ్గర రిలీజ్ చేసుకుంటాం అనమాట. టెస్టింగ్, డిప్లాయ్మెంట్, దెన్ నెక్స్ట్ మానిటరింగ్, నథింగ్ బట్ చెకింగ్. అది ఎలా రన్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది, ప్రాపర్గా ఉందా లేదా, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటాం, ట్రాక్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పటికి. దట్ ఈస్ అ సింపుల్ డెవాప్స్, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అనమాట. ఈ డెవాప్స్ అనేది ఇప్పుడు యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ ఇది. ఇంతకుముందు మనము ఓల్డ్ డేస్లో కొన్ని ట్రెడిషనల్ సాఫ్ట్వేర్స్ ఉంటుంది, లైక్ మోనోలిథిక్ అని చెప్పేసి. మోనోలిథిక్ అని అంటే ఒకే దాంట్లో అప్లికేషన్కి కావాల్సిన మొత్తం ఉంటాయి, లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, APIs, డేటాబేసెస్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అనమాట. డెవాప్స్లో అలా కాదు, APIs వేరే దగ్గర ఉంటాయి, యూజర్ ఇంటర్ఫేస్ వేరే దగ్గర ఉంటుంది, లైక్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఇవి వేరే లైక్ పార్టిషన్స్ అనమాట. ఓకే, సపరేట్లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది, ఏమైనా బగ్స్ ఎర్రర్స్ ఉన్నా కూడా తెలిసిపోతుంది, అండ్ స్పీడ్ ఉంటుంది సోర్సెస్ అనేవి రావడం, అండ్ హై క్వాలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇది డెవాప్స్. అదే అప్పుడు చూసుకుంటే దాంట్లో అంత సెక్యూరిటీ కాదనమాట. ఓకే, లేట్ చేయకుండా టాపిక్స్ యూజ్ చేసుకుందాం. ఇక్కడ ద నీడ్ ఫర్ సోర్స్ కోడ్ కంట్రోల్. మనం సోర్స్ కోడ్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల అసలు సోర్స్ కోడ్ కంట్రోల్ అంటే ఏంటో చూసుకుందాం. సో హియర్ సోర్స్ కోడ్ కంట్రోల్, ఆల్సో కాల్డ్ యాజ్ వర్షన్ కంట్రోల్, మీన్స్ మేనేజింగ్ చేంజెస్ టు కోడ్ ఇన్ సిస్టమాటిక్ వే. సపోజ్ ఇప్పుడు మనము కోడ్ రాసినాము, ఆల్రెడీ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినాము. దాని నెక్స్ట్ ఒక 10-15 days తర్వాత ఎప్పుడైనా సరే వెంటనే మనకు మళ్ళీ దాని కోడ్ని చేంజ్ చేయాలి, ఏమన్నా అప్డేట్ చేయాలి, ఇంకేమైనా డిలీట్ చేయాలి అని అంటే వీ కెన్ చేంజ్. బట్ అలా చేంజ్ చేసింది మనం ఆల్రెడీ డెవలప్ చేసిన దాంట్లో, ఆల్రెడీ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఉంటాయి కదా, ఆ డెవలప్ చేసిన అప్లికేషన్లో కూడా అప్లై అవ్వాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే వీ షుడ్ చేంజ్ ద కోడ్ ఇన్ టు ద గిటబ్ ఆల్సో. సో గిటబ్ అంటే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. మనం రాసిన కోడ్, మన సిస్టంలో మనం కోడ్ని రాస్తాం, ఆ కోడ్ని, ఆ కాంపోనెంట్స్ని, ఆ ఫైల్స్ అన్నిటిని ఒక దాంట్లో స్టోర్ చేస్తాం అనమాట, పబ్లిష్ చేసుకుంటాం. ఎక్కడ అంటే గిటబ్లో ఒక రిపోజిటరీ ఉంటుంది, ఆ రిపోజిటరీలో మనం స్టోర్ చేసుకుంటాం. రైట్, దాన్ని వేరే వాళ్ళు కూడా చూసుకోవచ్చు, ఆ కోడ్ని మనం షేర్ చేసేదాన్ని. దే కెన్ ఆల్సో సీ అవర్ కోడ్. అలా అనమాట. గిటబ్ అయినా, గిటబ్ అయినా, గిట్లాబ్ అయినా, ఈ బిట్ బకెట్ అయినా, ఇవన్నీ ప్లాట్ఫామ్ టూల్స్ అనమాట. రైట్, సో ఎందుకంటే మనకు ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే, కోడ్ని చేంజ్ చేయాలనుకుంటే వీటిని యూజ్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అది. సో ఈ సోర్స్ కోడ్ని కంట్రోల్ చేయడం ఎందుకనంటే, సపోజ్ మనము ఏమైనా అప్డేట్ చేసినాము, కొత్తగా ఒక కాలం యాడ్ చేసినాము, అలా ఒక రో యాడ్ చేసినాము, లేకపోతే మన కాంపోనెంట్స్ యాడ్ చేసినాం. కాంపోనెంట్స్ నథింగ్ బట్
లైక్ స్విచ్చింగ్ బటన్స్ కావచ్చు, చూసింగ్ బటన్స్ కావచ్చు, సెర్చ్ బటన్స్ కావచ్చు, ఇలాంటివి మనం యాడ్ చేసినాం మనకు అప్లికేషన్లో. దాంట్లో ఏమవుతుంది, మనకు చేంజ్ అవ్వాలి. కోడ్లో మాత్రం చేంజ్ సరిపోదు కదా, కోడ్లో చేస్తే నెక్స్ట్ మన అప్లికేషన్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో వై సోర్స్ కోడ్ కంట్రోల్ ఈజ్ నీడెడ్ అని అంటే టు ట్రాక్ ఎవ్రీ చేంజ్. ఓకే, లైక్ ఎవ్రీ అప్డేట్ కావచ్చు, డిలేషన్ కావచ్చు, అండ్ కోడ్ ఈజ్ రికార్డెడ్. నేను చెప్పింది ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టు అవాయిడ్ లూజింగ్ కోడ్. అదొకటి కాకుండా వితౌట్ కంట్రోల్ డెవలపర్స్ మే ఓవర్ రైట్ ఈచ్ అదర్స్ ఫైల్స్. సో ఇక్కడ కంట్రోల్ లేకపోతే ఏమవుతాయంటే డెవలపర్స్ అనేవాళ్ళు ఒకరు వాళ్ళ కోడ్ని వీళ్ళ కోడ్ని రాసేస్తారు. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ రాసిన, బిల్డ్ చేసిన, అది నేను ఎడిట్ చేసుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నా ఫ్రెండ్ కూడా, అతను కూడా యాక్సెస్ ఉంటే ఎలా ఉంటుంది, రైట్? అతని ఇష్టం చేంజ్ చేశాడు అనమాట. సపోజ్ నేను ఒక అప్లికేషన్ ఫ్లిప్కార్ట్ని సేమ్ చేసిన, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్. సో ఆ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్కి నేను చేంజ్ చేసినప్పుడు ఏముంటాయి, నార్మల్ ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. వాడు ప్రోడక్ట్స్ ప్లేస్లో ఇంకేమైనా పెట్టిన కంటెంట్ ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్, రైట్? అంటే నేను చేసిన కోడ్ మీద నాకు కంట్రోల్ ఉండాలి. అలా అయితేనే థర్డ్ పార్టీస్ అయినా ఇంకా వేరే వాళ్ళ ఎవరికైనా యాక్సెస్ ఉండదు. ఓకే, అదే. నెక్స్ట్ టు సపోర్ట్ టీమ్ కొలాబరేషన్. అదొకటే కాకుండా టీమ్ కొలాబరేషన్, లైక్ మెనీ డెవలపర్స్ కెన్ వర్క్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్, లైక్ టెస్టింగ్ టీము, బిల్డింగ్ టీము, డిప్లాయ్మెంట్ టీమ్ ఉంటారు, వాళ్ళు ఒకేసారి వర్క్ చేసుకోవచ్చు అనమాట. కాన్ఫ్లిక్ట్స్ ఏముండవు, అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, ఎవరికి వాళ్ళకి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ టు ఈజీలీ రివర్ట్ టు ప్రీవియస్ వర్షన్స్. అదొకటే కాకుండా మనకి ఇంతకుముందు కావాల్సినవి కూడా మనం తీసేసుకోవచ్చు మళ్ళీ. లైక్ ఇంతకుముందు వర్షన్ ఏముంది, ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ ఏమొస్తుంది, నాకు ఆల్రెడీ ఓల్డ్ వర్షన్కి ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ఇట్ సేవ్స్ టైమ్స్. నెక్స్ట్ టు మెయింటైన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది ప్రొడక్ట్. అదొకటే కాకుండా వీ కెన్ ఆల్సో గివ్ సమ్ అప్డేట్స్ లైక్ వర్షన్ 1, వర్షన్ 1.0, డిఫరెంట్ మనకు అప్డేట్స్ని బేస్ చేసుకొని అలా వర్షన్స్ని మనము రిలీజ్ చేసుకోవచ్చు. వీ కెన్ గివ్ సమ్ మెనీ అప్డేట్స్ అనమాట, స్మాల్ కావచ్చు, లార్జ్ కావచ్చు. టు ప్రొవైడ్ ఏ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఆల్ కోడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ వన్ సెంట్రల్ రిపోజిటరీ. సో ఒక కోడ్ మొత్తం ఒక రిపోజిటరీలో ఉంటుంది అనమాట. మీకు గిటబ్ ఒక ఐడియా ఉంటే, గిటబ్ మీద ఐడియా ఉంటే యూ కెన్ నో ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే గిటబ్లో ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకొని మనము ఒక బ్రాంచ్లో దాన్ని సేవ్ చేసుకుంటాం అనమాట. మన కోడ్ని మొత్తం పుష్ చేసుకుంటాం గిటబ్లోకి. ఓకే, అలా. టు ఇంప్రూవ్ కోడ్ క్వాలిటీ. డెవలపర్స్ కెన్ రివ్యూ ఈచ్ అదర్స్ కోడ్. అదొకటే కాకుండా ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ అనమాట. ఇది పుల్ రిక్వెస్ట్ అని అంటే ఇప్పుడు నేను డెవలప్ చేసిన కోడ్ని డెవలప్ చేసుకున్నాక టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేశారంటే ప్రాపర్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేశారు అనమాట. ఓకే, లైక్ డీబగ్గింగ్ టీమ్ అనమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఆర్ ఫౌండ్ ఎర్లియర్, బెటర్ క్వాలిటీ. అదొకటే కాకుండా మనకు ముందే తెలిసిపోతే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఓకే, రైట్. టు ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. నథింగ్ బట్ ఏమైనా చేంజెస్ ఉంటాయి కదా, చేంజెస్ అనే అప్డేట్స్ అవి మనం ఫాస్ట్గా ఎప్పటికప్పటికు ఇచ్చేసుకోవచ్చు అనమాట. నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఆడిట్. యాక్సెస్ కంట్రోల్ డిసైడ్స్ హూ కెన్ రీడ్ ఆర్ రైట్ కోడ్. యాక్సెస్ ఉంటే మనము లైక్ ఆథరైజ్డ్ యాక్సెస్ అనమాట. వాలిడ్ యూజర్స్ మాత్రమే, వాలిడ్ యాక్సెస్ ఓనర్స్ మాత్రమే దాన్ని చేంజ్ చేయగలుగుతారు. లేదు వేరే వాళ్ళు కూడా చేంజ్ చేస్తారంటే దానికి యాక్సెస్ ఉండదు అనమాట. ఓకే, రైట్. లాగిన్ అథెంటికేషన్ అనమాట. నెక్స్ట్ టు రెడ్యూస్ డెవలప్మెంట్ టైం. అదొకటే కాకుండా వీ కెన్ ఆల్సో రెడ్యూస్ ద డెవలప్మెంట్ టైం. సింపుల్. నెక్స్ట్ ద హిస్టరీ ఆఫ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సరే, ఇప్పుడు మనం సోర్స్ కోడ్ మీద కంట్రోల్ ఉంది, మేనేజ్ చేసుకుంటామని తెలుసు. బట్ ఇది ఒకప్పుడు ఎలా ఉండేది, సపోజ్ 19th సెంచరీలో 1950 అప్పుడు ఎలా ఉండేది, 1970 అప్పుడు ఎలా ఉండేది, 2000sలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది కంపారిజన్ అనమాట. దట్స్ నథింగ్ బట్ ద హిస్టరీ ఆఫ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. లెట్స్ సీ దట్. Okay, some source code management evolved over many decades. The main goal has always been managing changes to code, enabling collaboration, కీపింగ్ హిస్టరీ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సింపుల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే 1950 అయినా, 1960 అయినా, 2010 అయినా, 2025 అయినా, ఇంకెప్పుడైనా సరే వీటి మెయిన్ గోల్స్ ఏంటంటే కోడ్ని మనం సింపుల్గా మేనేజ్ చేసుకోవాలి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు బిల్డ్ చేసుకోవాలి, సెక్యూర్డ్గా ఉండాలి, కొలాబరేషన్ ఉండాలి. ఓకే, ఈ ప్రైమరీ ఫ్యాక్టర్స్ అనమాట. సో లెట్స్ సీ 1960లో ఎలా ఉందో చూసుకుందాం. ఓకే, నో రియల్ టూల్స్, అప్పుడు రియల్ టూల్స్ ఏం లేవు అనమాట. సో ఇదంతా మాన్యువల్గా చెక్ చేయాలి. ఆటోమేషన్ లేదు, ఏఐ లేదు, ఓకే, కొన్ని సాఫ్ట్వేర్స్ లేవు, రైట్? అలా అనమాట. ప్రోగ్రామర్ స్టోర్డ్ కోడ్ ఇన్ మ్యాగ్నెటిక్ టేప్స్ అండ్ పంచ్ కార్డ్స్. సో ఇవి స్టోరేజ్ డిస్క్స్ అనమాట. వీటిలో అప్పుడు డెవలపర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాసిన కోడ్ని స్టోర్ చేసుకుంటుండే. ఓన్లీ 1% కుడ్ వర్క్ ఆన్ కోడ్ ఎట్ ఏ టైమ్. సపోజ్ ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నా, ఇది నేను మాత్రమే చేయగలుగుతా వర్క్, రైట్? ఇప్పుడు అదే కోడ్ మీద టెస్టింగ్ టీమ్ వర్క్ చేస్తారంటే చేయలేరు. ఓకే, అలా అనమాట. సో ఏ సపరేట్ టీమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డెవలపర్స్ మాత్రమే ఆ టైంలో వర్క్ చేయగలుగుతారు ఆ కోడ్ తోటి. వాళ్ళ వర్క్ అయిపోయినాకనే నెక్స్ట్ టీమ్కి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్.
నో వర్షన్ ట్రాకింగ్. ఇఫ్ కోడ్ వాజ్ లాస్ట్ నథింగ్ కుడ్ బి రికవర్డ్. సో ఇక్కడ ట్రాకింగ్ అనమాట. కోడ్ ఏమైనా వెళ్తుందా, ఏమైనా డీబగ్స్ వస్తున్నాయా, ఎర్రర్స్ వస్తున్నాయా, థర్డ్ పార్టీ డేటా ఏమైనా ఇంజెక్ట్ అయిందా, అలాంటి ట్రాకింగ్ ఏమి ఉండదు అనమాట. ఒకసారి కోడ్ లాస్ అయిపోయింది, వెళ్ళిపోయింది అంటే ఫర్ ఎవర్ ఇట్స్ గాన్. మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోలేము. అండ్ మాన్యువల్ బ్యాకప్ సిస్టమ్స్ వర్ యూజ్డ్ విచ్ వర్ స్లో అండ్ ఎర్రర్ ప్రోన్. మాన్యువల్ బ్యాకప్స్ అని అంటే మనము లైక్ నో ఆటోమేషన్ అనమాట, చాలా స్లో ఉంటుంది ప్రాసెస్. దాని తర్వాత నెక్స్ట్ లోకల్ వర్షన్ కంట్రోల్ వచ్చింది, దాన్ని SCM అని అంటాము. 1970 నుంచి 1980 వరకు ఇది ఇంప్లిమెంట్ అయింది అనమాట. సో SCCS అని అంటే సోర్స్ కోడ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. జస్ట్ నౌ డిస్కస్డ్ అబౌట్ ద సోర్స్ కోడ్ కంట్రోల్ అంటే యాక్సెస్ అనమాట. లైక్ ఎవరు బిల్డర్ ఉంటారు, లైక్ ఓనర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అదర్ పర్సన్కి, థర్డ్ పార్టీస్కి అది యాక్సెస్ ఉండదు. దట్ ఈస్ నథింగ్ బట్ సెక్యూర్డ్ అనమాట. సెక్యూరిటీ ఉంటుంది, డేటా అనేది లాస్ అవ్వదు. ఓకే, దీని ఎవరు డెవలప్ చేశారంటే డెవలప్డ్ బై AT&T Bell Labs. ఫస్ట్ టూల్ టు ట్రాక్ ఫైల్ చేంజెస్ అండ్ హిస్టరీ. అదొకటే కాకుండా టు ట్రాక్ ద చేంజెస్ ఆఫ్ ఎ ఫైల్, లైక్ ఏం చేంజ్ చేస్తున్నాము, అంటే చేంజ్ అవుతుందా, డేటా అనేది అప్డేట్ అవుతుందా, డిలీట్ చేస్తున్నామా, మాడిఫై చేస్తున్నామా, ఇదంతా వాటిని మనం ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ దాని హిస్టరీ మొత్తం ఉంటుంది అనమాట. నెక్స్ట్ RCS వర్షన్లో దీంట్లో రివిజన్ కంట్రోల్ సిస్టమ్ 1982లో వచ్చింది. ఇంప్రూవ్డ్ ఫైల్ ట్రాకింగ్ యూజింగ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షన్స్, స్టిల్ లోకల్ నాట్ సూటబుల్ ఫర్ టీమ్స్. ఓకే, సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. దిస్ PDF ఈజ్ మేడ్ బై మీ, దీనికి ఎక్కడ దొరకదు. ఓకే, మళ్ళీ ఇదంతా వేరే PDFలో చూసి ఈ పాయింట్స్ లేవు, ఆ పాయింట్స్ లేవు అని కామెంట్ చేయకండి ప్లీజ్. యాక్చువల్లీ ద పాయింట్స్ విచ్ వర్ గివెన్ బై మీ వర్ వెరీ గుడ్. మీకు డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి, వేరే వీడియోస్ చెక్ చేయండి, కామెంట్స్లో చూసుకోండి. అండ్ ఇట్ ఈస్ 100% రిజల్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ already watched my videos and who has already prepared and appeared for the exams. Okay, right, this is about the RCS. The next second generation SCM centralized VCC 1982లో లైక్ ఇక్కడ కంట్రోల్ సోర్స్ కంట్రోల్ సిస్టమ్ వచ్చింది. నెక్స్ట్ 1990లో మనకు వచ్చింది ఏంటంటే SCM సెంట్రలైజ్డ్ అనమాట, సెకండ్ జనరేషన్ ఇది. ఇక్కడ CVS టూల్స్ యూజ్ చేసుకుంటుండే, లైక్ ఇంట్రడ్యూస్ సెంట్రల్ సర్వర్ ఫర్ స్టోరింగ్ కోడ్. సో దీంట్లో డేటాబేస్ లైక్ అనమాట, కోడ్ని మనము ఒక సెంట్రలైజ్ సిస్టంలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని మళ్ళీ ఒక రిపోజిటరీలో పుష్ చేసుకొని డెవలపర్స్ అనేవాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ వేరే టీం వాళ్ళు కూడా దాంతో వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మల్టిపుల్ టీమ్స్ కెన్ వర్క్ ఎట్ ఏ టైమ్ విత్ దట్ కోడ్. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ CVS కన్కరెంట్ వర్షన్ సిస్టమ్స్ ఇన్ 1990కి ముందు కూడా వచ్చింది. వెరీ పాపులర్ ఇన్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. ఓకే, లైక్ HTMLs అనమాట. అప్పుడు లేదు HTML, బట్ లేటర్ వచ్చేసింది అనమాట. SVN సబ్వర్షన్ 2000 రిప్లేస్మెంట్ ఫర్ CVS. దీనికి కొంచెం మోడిఫికేషన్ అనమాట. అడ్వాన్స్మెంట్ ఫర్ ద CVS ఈజ్ SVN సబ్వర్షన్ ఆఫ్ CVS. ఇందులో లిమిటేషన్స్ కొన్ని అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ 2005లో వచ్చింది అనమాట. మనకు థర్డ్ జనరేషన్లో అంటే సెకండ్ జనరేషన్ వచ్చేసేమో CVS లైక్ SCM అనమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో మనకు వచ్చింది ఏంటంటే గిట్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ అయిపోయింది 2005లో ఇంట్రొడ్యూస్ అయింది. ఇప్పుడు కూడా దాన్ని యూజ్ చేస్తున్నాము. అండ్ గిట్కి కూడా అడ్వాన్స్మెంట్స్ అయినాయి అనమాట, వర్షన్స్ చేంజ్ అయినాయి కాబట్టి దీనికి కొన్ని వర్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల డిఫరెంట్ టూల్స్ వచ్చినాయి అనమాట. ఓకే, గిట్ 2005లో ఎలా ఉంటుందంటే క్రియేటెడ్ బై లోనస్ టోర్వాల్డ్స్, ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ రివల్యూషన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో వీ కెన్ స్టోర్ అవర్ ప్రాజెక్ట్ అనమాట. ఒక ఫుల్ కాపీని డిఫరెంట్ ఫైల్స్ని ఒక రిపోజిటరీలో పుష్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కోడ్ని. ఓకే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇట్ ఆల్సో సెక్యూర్డ్ అనమాట. No one can change that code, no one can overwrite the code. నెక్స్ట్ వై గిట్ బికేమ్ ద స్టాండర్డ్. ఇప్పుడు కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే బ్రాంచెస్, అంటే దానిలో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అండ్ పుషింగ్ బ్రాంచ్ ఉంటుంది అనమాట. ఓకే, లైక్ మెయిన్ బ్రాంచ్లో సేవ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఈజీ. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే నో సెంట్రల్ సర్వర్ డిపెండెన్సీ, సర్వర్తో సంబంధం లేదు, స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్, సెక్యూర్డ్ అనమాట. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్లో మనకు గిట్ తర్వాత ఏమొచ్చిందంటే గిటబ్ వచ్చింది 2008లో. గిట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గిటబ్ అనమాట. ఓకే, 2010లో అండ్ ఇప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకుంటున్నాము. గిట్ ల్యాబ్ వచ్చేసింది, దాని తర్వాత బిట్ బకెట్ వచ్చేసింది. ఫస్ట్ వచ్చింది గిట్ హబ్, దాని తర్వాత గిట్ ల్యాబ్, దాని తర్వాత బిట్ బకెట్. దీస్ ఆర్ ద అడ్వాన్స్ వర్షన్స్ ఆఫ్ ద గిట్ అండ్ గిటబ్. దీనికి ఫ్యూచర్స్ ఏమో యాడ్ చేసామంటే కొన్ని పుల్ రిక్వెస్ట్, కోడ్ రివ్యూస్. సో సమ్ అదర్ పర్సన్స్ కెన్ సీ దట్ కోడ్ లైక్ టెస్టింగ్ టీమ్, అండ్ సో దే కెన్ గివ్ ద రివ్యూస్ ఆల్సో. ఇష్యూ ట్రాకింగ్ the records like how it is working and is there any bugs, errors. Next CI/CD pipelines and project management. Okay, that is about that. Next roles and code. So roles అంటే ఏంటిది, ఆ కోడ్ అంటే ఏంటిది. సో ఈ రోల్స్ అంటే సింపుల్గా మనకు ఒక ఆపరేషన్ అనేది, ఒక టాస్క్ అనేది దీంతోనే పర్ఫామ్ చేయాలి, ఈ కోడ్కి ఇంతే ఉండాలి, లైక్ సో దానికి రూల్స్ ఉంటాయి అన్నమాట, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. That is about the roles and code. Let's see the exact definition of the roles and code. In software development and DevOps, roles and code refer to the different responsibilities people have and how they work together using shared
code bases. Main idea is different people play different roles, but they all collaborate using the same code repository. Suppose ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ ఉంది, అండ్ టెస్టింగ్ టీమ్ ఉంది, అండ్ డిప్లాయ్మెంట్ టీమ్ ఉంది అనుకున్నాము. ఓకే, సో ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ రాస్తారు, వీళ్ళు టెస్ట్ చేస్తారు, దాన్ని డిప్లాయ్ చేస్తారు. సో ఇదంతా ఏం చేస్తారు, ఒకే కోడ్ మీద వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఓకే, అంటే బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఎ సింగిల్ సేమ్ కోడ్, బట్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ different responsibilities and different duties. Like they will write the code and they will test the code, and these people will deploy the code. That is about the roles and code. Okay, roles in DevOps: who does what, ఎవరు ఏం చేస్తారు. This is what I explained here. Developers, they will write the application code and they will fix the bugs and errors. The next testers will test the code for any errors. And next operations like DevOps, deployment anamata. Deploy code to servers. They will deploy the code to the servers, like GitHub to the Netlify Vercel. The web development anamata. They will also manage the CI/CD pipelines like continuous integration and continuous deployment. They will also monitor the system performance, how it is performing, whether it is performing well or not. Next, product owners and business analytics, like analysis. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటారు. They will understand the customer needs to satisfy the customers. Okay. Next, architects, design system or structure, decide technologies and frameworks, like ఎలా మనం స్ట్రక్చర్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకుంటారు అన్నమాట ఇక్కడ ప్రాపర్ ఆర్కిటెక్ట్స్ అనేది. నెక్స్ట్, రిలీజ్ మేనేజర్స్, టు రిలీజ్ ద షెడ్యూల్స్, లైక్ వెన్ టు రిలీజ్ దిస్ అప్లికేషన్, వేర్ టు రిలీజ్ దిస్ అప్లికేషన్, షెడ్యూలింగ్ అనమాట. ఓకే, హౌ కోడ్ ఇస్ మేనేజ్డ్ బై డెవాప్స్, షేర్డ్ కోడ్ రిపోజిటరీ, ఎవ్రీ వన్ వర్క్స్ ఆన్ ద సేమ్ కోడ్ యూజింగ్ గిట్. సో గిట్ని యూజ్ చేసుకొని అదే కోడ్ మీద డిఫరెంట్ టీమ్స్ అనేవి వర్క్ చేస్తారు అనమాట, లైక్ డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ అండ్ డిప్లాయ్మెంట్ టీమ్ అండ్ అదర్ టీమ్స్. ఓకే, రైట్. సో దే ఆల్సో గివ్ ద కోడ్ రివ్యూస్ ఫ్రమ్ దాట్. అండ్ ఇందులో సరిపోతుంది, ఇదంతా అవసరం లేదు. దిస్ ఇస్ ద CI/CD. సో CI/CD అని అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. లైక్ టెస్ట్ చేసుకోవచ్చు, మన బగ్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ అబౌట్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏమైనా చేంజెస్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా మనం వాటిని ముందే డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్యాచింగ్ ఎర్రర్స్ అనమాట. నెక్స్ట్, వై రోల్స్ అండ్ కోడ్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు అవసరం అంటే రెస్పాన్సిబిలిటీస్ని ఎవరి వాళ్ళు చేసుకోవాలి, ఏ టీంకి ఆ టీమ్. ఓకే, అలా. నెక్స్ట్, ఫాస్టర్ డెవలప్మెంట్. సో ఒకే కోడ్ మీద ఒకేసారి ఇంతమంది టీం వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్, హై కోడ్ క్వాలిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ కోడ్ టు చెక్ ద ప్రాసెస్ అండ్ టు చెక్ ద కోడ్స్, ఎర్రర్స్, డిటెక్ట్ ద ఎర్రర్స్, రైట్. నెక్స్ట్, బెటర్ కొలాబరేషన్, టీమ్ వర్క్ విల్ బి దేర్, సపోర్ట్స్ డెవాప్స్ కల్చర్. అంతే. నెక్స్ట్ టాపిక్ ఇస్ సోర్స్ కోడ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ మైగ్రేషన్స్. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, అండ్ దాని మైగ్రేషన్స్ అంటే ఏంటిది. సింపుల్గా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే మనం డెవలప్ చేసిన కోడ్ అనేది ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము, రైట్, మేనేజ్ చేసుకోవాలి అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి, ఏమైనా డిలీట్ చేయాలనుకుంటున్నా, కొత్త పిక్చర్స్ని కావచ్చు, కొత్త డేటాని కావచ్చు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏమైతే మనము ఆ సోర్స్ కోడ్ని మనం యాక్సెస్లో ఉండాలి, ఆ సోర్స్ కోడ్ని మనం మేనేజ్ చేస్తూ ఉండాలి, లైక్ మానిటరింగ్ కావచ్చు, ట్రాకింగ్ కావచ్చు. ఓకే, దట్ ఆల్ కమ్స్ అండర్ ద సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో దెన్ వాట్ ఇస్ మీన్ బై మైగ్రేషన్? లెట్స్ సీ దట్. So a source code management system is a tool. It is used to track, manage and control changes in the source code of a software project. So ఇది ఎందుకు అవసరం అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా, లైక్ వాటిని ట్రాక్ చేసుకోవడానికి, అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ వీ కెన్ do that, we can manage that changes అనమాట. So that is about the source code management system. The next, what a source code management will do, what does అని అంటే stores all versions of code ఒకటి. నెక్స్ట్, tracks who changed what and when. సో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. మన ఫస్ట్ ఒక వర్షన్ V1 వచ్చింది అనుకున్నాము, నెక్స్ట్ V2 వచ్చింది అనుకున్నాము. ఓకే, సో ఈ వర్షన్స్ అనేవి ఎప్పుడు వస్తున్నవి, ఏ టైంలో చేంజ్ అయింది, ఏ టైంలో అప్డేట్ అయింది, మొత్తము స్టోర్ చేసుకుంటాయి అనమాట ఇన్ఫర్మేషన్. అదొకటే కాకుండా ఎప్పుడు జరిగింది, ఎవరు చేసిర్రు, అది కూడా ఉంటుంది. నెక్స్ట్, అలోస్ మల్టిపుల్ డెవలప్స్ టు వర్క్ టుగెదర్. అదొకటే కాకుండా డిఫరెంట్ డెవలపర్స్ అండ్ సమ్ అదర్ మల్టిపుల్ డెవలప్స్ కెన్ వర్క్ టుగెదర్ ఎట్ ద సేమ్ టైం. నెక్స్ట్, ప్రివెంట్స్ కోడ్ కాన్ఫ్లిక్ట్స్. అదొకటే కాకుండా లైక్ ఎనీ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకుంటాయి అనమాట. మెయింటైన్స్ హిస్టరీ ఆఫ్ ద ప్రాజెక్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కోడ్ అండ్ చేంజెస్, లైక్ వెన్ ఇట్స్ చేంజ్డ్, బై హూమ్ ఇట్ గాట్ చేంజ్డ్. ఓకే, అది. ఇట్స్ హెల్ప్స్ ఇన్ బ్రాంచింగ్, మర్జింగ్ అండ్ రోల్ బ్యాక్. సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో గిట్ ఇస్ ద మోస్ట్ పాపులర్ వన్. గిట్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం. లైక్ నెక్స్ట్, SVN, సబ్ వర్షన్ ఆఫ్ దట్ SVN. నెక్స్ట్, మెర్క్యూరియల్ అండ్ పర్ఫోర్స్. ఎక్కువ దీన్ని యూజ్ చేసుకునే అయితే పాపులర్గా గిట్ అనమాట. ఇవి చాలా తక్కువ, రేర్. గిట్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, ఫ్యూచర్స్ ఆఫ్ SCM. నథింగ్ బట్ దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటి, దీని వల్ల యూజెస్ ఏంటో చూసుకుందాము. ఒకటి, వర్షన్ ట్రాకింగ్, టీమ్ కొలాబరేషన్, బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్, బ్యాకప్ అండ్ రికవరీ, నథింగ్ బట్ నో లాస్ ఆఫ్ డేటా, అండ్ కోడ్ రివ్యూ సపోర్ట్, అండ్
CI/CD pipelines. These are the features of the SCM, source code management. We already know that source code management ఏంటిది. So if any changes going to be occur in the code or any information that can be tracked easily, that can be managed easily, and a lot of information of that which belongs to about that, like when it got changed, by whom it got changed, and any problems are there, any conflicts are there, that will be managed by the source code management. That is about the collaboration, team collaboration. Okay, next SCM migration అంటే చూద్దాం. ఇప్పుడు మైగ్రేషన్ మీన్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు అనదర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో ఒక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి ఇంకొక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మూవ్ అవ్వడమే మైగ్రేషన్ అంటాం అనమాట. సో వాట్ ఇస్ మీన్ బై మైగ్రేషన్ ఇన్ జనరల్లీ? మైగ్రేషన్ మీన్స్ మూవింగ్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ టు అనదర్, దాన్ని మనం మైగ్రేషన్ అంటాం. సో ఇక్కడ SCM మైగ్రేషన్స్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మైగ్రేషన్స్ అంటే వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు అనదర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో దిస్ యూజువల్ ఎప్పుడు జరుగుతుంది మరి ఇప్పుడు? సో అసలు అవసరం ఎందుకు మనకు ఒక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి ఇంకొక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు? సో వెన్ ఇట్ యూజువల్లీ హ్యాపెన్స్ మీన్స్ ఏ కంపెనీ వాంట్స్ బెటర్ పర్ఫార్మెన్స్, వెన్ ఏ కంపెనీ నీడ్స్ బెటర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ నీడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇట్ వాంట్స్ మోడర్న్ డెవాప్స్ సపోర్ట్, ఓల్డ్ టూల్ బికమ్స్ అవుట్డేటెడ్. ఎప్పుడైనా అప్డేట్స్ అనేవి లేకపోతే, అదే ఓల్డ్ అయిపోతే, ఓకే, నెక్స్ట్ ఆ కంపెనీకి ఆర్ దేనికి, ఇండస్ట్రీకి అయినా దేనికైనా సరే, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన టూల్స్కైనా సరే బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, న్యూ టూల్స్ కావాలి. ఒకప్పుడు ఆటోమేషన్ లేదు, ఇప్పుడు ఆటోమేషన్ వచ్చింది, రైట్? ఇప్పుడు ఆటోమేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు SCM, సపోజ్ ఓల్డ్ SCM అనుకుందాము, ఓల్డ్ SCMలో ఆటోమేషన్ లేదు, దాని SCM 1 అనుకుందాము. ఇప్పట్లో ఉంది SCM 2 అనుకుందాము. ఇప్పుడు మనకు ఆటోమేషన్ కావాలి కాబట్టి SCM 1 నుంచి SCM 2కి ఏమి ఇవ్వాలి, మనము మైగ్రేట్ అవ్వాలి. సో దట్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ కామన్ మైగ్రేషన్స్ చూసుకుంటే SVN నుంచి గిట్కి వెళ్ళి వచ్చినాం. ఫస్ట్ SVN ఉండే, దాని తర్వాత గిట్కి వచ్చేసినాం. CVS ఉండే, దాని నుంచి SVNకి వచ్చినాం. మెర్క్యూరియల్ నుంచి గిట్కి వచ్చినాము. గిట్ ల్యాబ్ నుంచి గిట్హబ్కి వచ్చినాము. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు యూజ్ చేసుకునే పాపులర్ ఏంటంటే గిట్ అండ్ గిట్హబ్. వై డు ఆర్గనైజేషన్స్ మైగ్రేట్స్? ఎందుకు అని అంటే టు ఇంప్రూవ్ కొలాబరేషన్, టీమ్ కొలాబరేషన్, అండ్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, టు గెట్ ద హై క్వాలిటీ, టు గెట్ సెక్యూరిటీ, అవన్నీ అనమాట. సేమ్ అవే పాయింట్స్ ఉంటే రైట్ దెమ్. ఓకే, నెక్స్ట్ షేర్డ్ అథెంటికేషన్. వాట్ ఇస్ మీన్ బై షేర్డ్ అథెంటికేషన్? సో ఇక్కడ షేర్డ్ అథెంటికేషన్ మీన్స్ యూజింగ్ కామన్ అథెంటికేషన్ సిస్టమ్ ఫర్ మల్టిపుల్ సర్వీసెస్, applications or microservices, so that users or developers do not need to log in separately for each service. Suppose ఇప్పుడు షేర్డ్ అథెంటికేషన్ అంటే ఒక అప్లికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కోసం మళ్ళీ లాగిన్ అయితే ఏమవుతుంది, చిరాకు వచ్చేస్తుంది. వీ కెనాట్ డూ దట్, రైట్? మాన్యువల్ చేయాలంటే చాలా కష్టం. అది ఒకేసారి లాగిన్ అయ్యి దాని లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన టాస్క్స్ని, మనకు కావాల్సిన సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలంటే దట్ కెన్ బి డన్ బై ద షేర్డ్ అథెంటికేషన్. సపోజ్ ఇప్పుడు ChatGPT ఓపెన్ చేసినావు, ChatGPTలో నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటున్నావు, కొన్ని పిక్చర్స్ కావాలంటున్నావు, రైట్? కొన్ని ప్రాంప్ట్స్ కావాలంటున్నావు, ఏమైనా స్టోరీ కావాలంటున్నావు, రైట్? అదేం చేస్తావు నువ్వు? సింపుల్గా ఫస్ట్ లాగిన్ అవుతావు. లాగిన్ అయ్యాక దాని లోపలికి వెళ్ళేసి నీకు కావాల్సింది పిక్చర్సా, వీడియోసా, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్, మన డాటానా, అది మొత్తం సెర్చ్ చేసేసుకొని చూసుకుంటాం అనమాట. ఏ కేటగిరీ అయినా సరే ఇచ్చేసే ఇన్ఫర్మేషన్. అదే కాకుండా సపోజ్ ఇప్పుడు నాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కావాలి, నెక్స్ట్ టైం నాకు ఇమేజెస్ కావాలి. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం లాగిన్ అవ్వడం, నెక్స్ట్ ఇమేజెస్ కోసం లాగిన్ అవ్వడం, ఏమవుతుంది? డబల్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా షేర్డ్ అథెంటికేషన్ అనమాట. షేర్డ్ అథెంటికేషన్ అంటే సింపుల్గా ఒకేసారి లాగిన్ కావచ్చు, మల్టిపుల్ సర్వీసెస్ని మనము యూజ్ చేసుకోవచ్చు. మనమే కాదు, లైక్ డెవలపర్స్ అయినా, యూజర్స్ అయినా, ఇంకెవరైనా. ఓకే, సో లైక్ వన్ లాగిన్ మెనీ సిస్టమ్స్ కెన్ యూజ్ ఇట్. ఒకసారి లాగిన్ అయినప్పుడు డిఫరెంట్ సిస్టమ్స్ కెన్ యూజ్ దట్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే లాగింగ్ ఇంటూ జీమెయిల్ ఆటోమేటికలీ లాగ్స్ ఇంటూ యూట్యూబ్, అదొకటి. ఏ కంపెనీ యూజెస్ వన్ లాగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ జీరా, గిట్, జెన్కిన్స్ అండ్ AWS ఎట్సెట్రా. సపోజ్ మనం ఇప్పుడు గూగుల్ అకౌంట్ యాడ్ చేసుకున్నాము, లాగిన్ అయిపోయినాము. సో అది మనం జీమెయిల్లో లాగిన్ కావచ్చు, దాంతో యూట్యూబ్లో కూడా లాగిన్ కావచ్చు, ఫేస్బుక్లో లాగిన్ కావచ్చు, ఇంకా దీంట్లో లాగిన్ కావచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్, రైట్? నెక్స్ట్ వై డూ వీ నీడ్ దిస్ షేర్డ్ అథెంటికేషన్ డెవాప్స్? డెవాప్స్లో మనకి ఎందుకు అవసరం అని అంటే సైన్ ఇన్, ఇది ప్రాసెస్ అనమాట. SSO, యూజర్స్ లాగిన్ వన్స్ అండ్ యాక్సెస్ మల్టిపుల్ టూల్స్, అంతే. నెక్స్ట్ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ కోసం అంటే అథెంటికేషన్ ఉంటుంది అనమాట. అథెంటికేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు నేను లాగిన్ అయినా, నా గూగుల్ అకౌంట్ అది, నువ్వు ఒక లాగిన్ అవ్వాలంటే ఏమవుతుంది? పాస్వర్డ్ అడుగుతుంది. నువ్వు పాస్వర్డ్ కరెక్ట్ ఎంటర్ చేయకపోతే ఏమవుతుంది? ఇన్వాలిడ్ అంటే నీకు యాక్సెస్ లేదు అక్కడ, రైట్? అలా. నెక్స్ట్ ఈజీ ఇంటిగ్రేషన్, CI/CD టూల్స్, వీటిని యూజ్ చేసుకొని మనము ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అంటే గెట్టింగ్ చేంజెస్, అప్డేషన్స్. నెక్స్ట్ డెవలపర్ కన్వీనియన్స్, నో నీడ్ టు రిమెంబర్ ఎనీ పాస్వర్డ్స్. అదొకటే కాకుండా మనం ఆ పాస్వర్డ్స్ రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఆల్సో సేవ్ దట్ పాస్వర్డ్స్ మాన్యువల్లీ ఆర్ బై సిస్టమాటికల్లీ, అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో ఆస్క్స్ ఫర్ ద పాస్వర్డ్స్ వెన్ యూ లాగిన్ ఇన్ అదర్ డివైస్. ఓకేనా, రైట్? రెడ్యూస్డ్ ఎర్రర్స్, అవాయిడ్స్ అకౌంటింగ్ మిస్ మ్యాచ్, లైక్ మిస్ మ్యాచెస్ ఏముండవు, ఎర్రర్స్ అనేవి ఏముండవు అనమాట.
సో దీంట్లో కొన్ని కామన్ షేర్డ్ అథెంటికేషన్ సిస్టమ్స్ ఏంటి అని అంటే LDAP, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్, యాక్టివ్ డైరెక్టరీ మైక్రోసాఫ్ట్ ఐడి. మీకు ఇవి అవసరం లేదు, ఇన్కేస్ మన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయాలనుకుంటే దీన్ని రాసేసుకోండి. ఎవరు రాస్తే సరిపోతుంది. వాట్ ఈస్ షేర్డ్ అథెంటికేషన్, తన వల్ల యూజ్ ఏంటిది, తన వల్ల అడ్వాంటేజ్ ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి రాసుకుంటే అయిపోతుంది. బెనిఫిట్స్ అని అంటే మళ్ళీ ఇవి రాసేసుకుంటే అయిపోతుంది. ఈజీ ఇంటిగ్రేషన్, సెక్యూర్డ్ ఉంటుంది అండ్ డెవలపర్ కన్వీనియన్స్ ఉంటుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఎర్రర్స్ అనేవి ఉండవు, రెడ్యూస్డ్ ఎర్రర్స్. ఓకే, next topic is hosted Git servers. What is meant by hosted Git servers? Hosted Git servers are online platforms that store Git repositories on the cloud. Instead of keeping code only on your computer, you upload it to a hosted device. Suppose ఇప్పుడు మనకు ఒక గిటబ్లో స్టోర్ చేస్తున్నాం అంటున్నాము. గిటబ్లో స్టోర్ చేయాలంటే we need some Git servers. లైక్ గిట్ సర్వర్స్ రన్ అవుతున్నాయి కదా గిటబ్లో రన్ అయ్యేది. సో ఇప్పుడు నేను కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ని గిటబ్లో పుష్ చేసుకుంటున్నా. గిటబ్లో పుష్ చేసుకుంటున్నప్పుడు నాకు ఏం కావాలి, ఫస్ట్ నేను గిట్ సర్వర్లో అది హోస్ట్ అయిపోతుంది, దాని తర్వాత ఆ బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది, గిటబ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దిస్ టూల్స్. దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ GitHub, GitLab, Bitbucket and Azure DevOps repositories and Azure AWS also. Cloud, AWS, we know all this, right? Cloud అనమాట, AWS కంప్యూటింగ్ అంటే మనం. ఓకే, లైక్ క్లౌడ్ బేస్డ్ గిట్ రిపోజిటరీ ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి. ఈ క్లౌడ్ బేస్డ్ గిట్ రిపోజిటరీ ఎందుకనంటే కోడ్ని స్టోర్ చేసుకోవడం కోసము అండ్ షేర్ చేసుకోవడం కోసము అండ్ డిఫరెంట్ టీమ్స్ కొలాబరేట్ అవ్వడం కోసం. ఓకే, నెక్స్ట్ వై డు వి యూజ్ దిస్ హోస్టెడ్ గిట్ సర్వర్స్ అని అంటే టు రిమోట్ బ్యాకప్. సపోజ్ ఇప్పుడు కోడ్ అనేది గిటబ్లో ఉంది అండ్ నేను ఇంటి దగ్గర ఉన్నా, దాని డెవలప్ చేసిన టీమ్ ఓవర్ అంటే వేరే వాళ్ళు. ఓకే, సో అతని దగ్గర లేకపోతే నేను ఏం చేసుకోవాలి, డైరెక్ట్గా అతని గిటబ్ అకౌంట్ లాగిన్ అవ్వడం కానీ అతని గిటబ్ రిపోజిటరీలోకి తెలుసుకోవడం కానీ ఓపెన్ చేసేసుకొని నేను ఏం చేస్తానంటే ఆ కోడ్ మొత్తం చూస్తా, టెస్ట్ చేసుకుంటా. ఓకే, అలా అనమాట. దాని నథింగ్ బట్ రిమోట్ బ్యాకప్. వేర్ ఎవర్ యూ వాంట్, ఆఫ్లైన్ ఆన్లైన్ యూ కెన్ డూ ఇట్. ఓకే, స్టోర్డ్ ఆన్లైన్ అనమాట. నెక్స్ట్ కొలాబరేషన్. సో ఇదే కొలాబరేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవలప్ చేసిన టీమ్ ఏమో ఆఫీస్లో ఉంది, నేనేమో ఇంటి దగ్గర ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ నాది. సో ఐ కెన్ యూజ్ ఇస్ గిటబ్ అండ్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. టెస్టింగ్ అయినా కావచ్చు, డిప్లాయ్మెంట్ అయినా కావచ్చు. నెక్స్ట్ పుల్ రిక్వెస్ట్ అండ్ మర్జ్ రిక్వెస్ట్. టీమ్ మెంబర్స్ కెన్ రివ్యూ కోడ్ బిఫోర్ మర్జింగ్. సో దాన్ని మనం మర్జ్ చేసే ముందు అంటే వర్కప్ చేసే ముందు టీమ్ మెంబర్స్ అనే వాళ్ళని రివ్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలా సెక్యూరిటీ ఉంటుంది అండ్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. లైక్ యూ కెన్ సెట్ ప్రైవేట్ రిపోజిటరీస్. కొన్ని పబ్లిక్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఉంటాయి. పబ్లిక్ అంటే వేరే వాళ్ళకి కూడా కనిపిస్తుంది, ప్రైవేట్ అంటే నీకే కనిపిస్తుంది అనమాట, నీకోసమే ఉంటుంది, దానికి పర్మిషన్స్ అవసరం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ట్రాకింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అదొకటే కాకుండా మన ప్రాజెక్ట్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇష్యూ అని అంటే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవని చెప్పేసి వాటిని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో యూజింగ్ సమ్ కాన్బాన్ బోర్డ్స్ అని అంటే డిస్ప్లేయింగ్ బోర్డ్స్ అనమాట. లైక్ ఇప్పుడు కోడ్ ఎంతవరకు వచ్చింది, లైక్ రాస్తున్నామా, లైక్ ఇన్ ప్రోగ్రెసా, టెస్టింగా, ఆల్రెడీ డన్ అంటే అయిపోయింది అని చెప్పేసి. ఓకే, ఇవి స్టేజెస్ అనమాట. రైట్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిఫరెంట్ గిట్ సర్వర్ ఇంప్లిమెంటేషన్. సో ఇవన్నీ ఇప్పుడు మనం డిఫరెంట్ గిట్ సర్వర్స్ చూసుకుందాము, మరి అవి ఎలా వర్క్ అయితే ఎలా ఇంప్లిమెంట్ అయితే చూసుకుందాం. ఓకే, గిట్ కెన్ బి హోస్టెడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ డిపెండింగ్ ఆన్ టీమ్ సైజ్, కాస్ట్, సెక్యూరిటీ నీడ్స్. సో ఈ గిటబ్ సర్వర్స్ అనేవి మనము ఎక్కడైనా వాటిని డిఫరెంట్ సర్వర్స్ దగ్గర మనము హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఆ టీమ్ సైజ్ అండ్ వాళ్ళు పెట్టే కాస్ట్ అండ్ సెక్యూరిటీ ఎంత అవసరము, ఏ సెక్యూరిటీ వాళ్ళకి కావాలి, అథెంటికేషన్ ప్లస్ అథరైజేషన్ అలా. ఓకే, దట్ ఈస్ అబౌట్ దాట్. నెక్స్ట్ దీంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి హోస్టెడ్ గిట్ సర్వర్స్, ఒకటి సెల్ఫ్ హోస్టెడ్ గిట్ సర్వర్స్. ఒకటి హోస్టెడ్ గిట్ సర్వర్స్ అంటేనేమో క్లౌడ్ బేస్డ్, ఇదేమో ఆన్ ప్రిమిస్ అంటే కంపెనీ ఆర్కిటెక్చర్ అనమాట. సెల్ఫ్ అనేది ఒక కంపెనీకి సంబంధించింది, ఆ కంపెనీకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట. ఇదేమో క్లౌడ్ బేస్డ్, పబ్లిక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చూసుకుందాము హోస్టెడ్ గిట్ సర్వర్ ఇంప్లిమెంటేషన్స్ క్లౌడ్ బేస్డ్. దెర్ ఆర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ గిట్ రిపోజిటరీస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇది అర్థం కావాలంటే గిటబ్ గురించి ఒకసారి యూట్యూబ్లో చూడండి వీడియో, గిటబ్ అంటే ఏంటిది అనేది. గిటబ్ అంటే సింపుల్ ఏం లేదు, మనం ఫ్రంట్ ఎండ్లో కోడ్ రాసినాం, అది ఏమైనా కోడ్ రాసినా అనుకుందాము, ఆ ఫైల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి, ఆ కంపోనెంట్స్ ఫైల్స్ అన్నిటిని మనము పుష్ చేసాం అనమాట గిటబ్లోకి. ఒక బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్ అయినా సరే ఇంకా వేరే బ్రాంచ్ ఉంటుంది, ఆ బ్రాంచ్లోకి మనం పుష్ చేసుకుంటాం. పుష్ చేసుకున్నప్పుడు ఆ కోడ్ని పబ్లిక్లో పెట్టుకోవచ్చు, ప్రైవేట్లో పెట్టుకోవచ్చు. ఓకే, పబ్లిక్లో పెట్టుకుంటే వేరే వాళ్ళకి విజిబుల్ ఉంటుంది, లైక్ ఆ కోడ్ని చూసుకోవచ్చు అనమాట వాళ్ళు. ఓకే, బట్ దే కెనాట్ మేక్ చేంజెస్, వాళ్ళు దాన్ని ఓవర్ రైట్ చేయలేరు, జస్ట్ చూస్తారు అంతే. అండ్ ఇఫ్ యూ వాంట్ దే కెన్ ఆల్సో కాపీ, వాళ్ళు కావాలంటే యూజ్ చేసుకుంటారు, బట్ దే కెనాట్ ఓవర్ రైట్, దాన్ని చేంజ్ చేయలేరు బికాస్ దే నీడ్ యాక్సెస్, అలా అనమాట. దట్ ఈస్ అబౌట్ ద గిటబ్. దాన్ని మనం క్లౌడ్ బేస్డ్ అంటాము, సింపుల్గా క్లౌడ్లో స్టోర్ అవుతుంది కాబట్టి డేటా అనేది. దానికి కొన్ని వర్షన్స్ ఏంటంటే మళ్ళీ గిట్ ల్యాబ్ అండ్ బిట్బకెట్ క్లౌడ్. ఓకే, ఇది ఈ సింపుల్ పాయింట్ నేను చెప్పిన పాయింట్ స్టార్ట్ చేసుకోండి అయిపోతుంది. ఇట్ ఆల్సో ఎన్షూర్స్ టు అచీవ్ ద CI/CD, నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్. Azure DevOps repositories,
అదే AWS ఇది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసి సెల్ఫ్ హోస్టెడ్ గిట్ సర్వర్ ఇంప్లిమెంటేషన్స్. అంటే ఇది ఆన్ ప్రిమిస్ అనమాట. ఇప్పుడు నాకు కంపెనీ ఉంది, నా కంపెనీకి సంబంధించింది ఉంటుంది, నా కంపెనీ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది ఇంట్లో, దాని సెక్యూర్డ్ ఉంటుంది అనమాట, ప్రైవసీ. ఓకే, అలా ఆర్గనైజేషన్స్ ఇన్స్టాల్ గిట్ సర్వర్స్ ఆన్ దేర్ ఓన్ మెషిన్స్ ఫర్ ప్రైవసీ అండ్ కంట్రోల్. అలా దీంట్లో గిట్ ల్యాబ్ యూజ్ చేసుకుంటారు. గిట్ ల్యాబ్ CE కావచ్చు, గిట్ ల్యాబ్ EE కావచ్చు, సెల్ఫ్ హోస్టెడ్ కెన్ బి ఇన్స్టాల్ ఆన్ ద కంపెనీ సర్వర్స్. కంపెనీ సర్వర్స్ ఉంటే ఆ కంపెనీ సర్వర్స్లో వీటిని ఇన్స్టాల్ చేసుకొని దాంతో వర్కప్ అవుతారు. నెక్స్ట్ గిటబ్ ఎంటర్ప్రైజ్ సర్వర్. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సర్వర్స్ ఫర్ ద సెల్ఫ్ హోస్టెడ్ గిట్ సర్వర్స్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం గిటబ్ సర్వర్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ హోస్టెడ్ వర్షన్ ఆఫ్ గిటబ్. నెక్స్ట్ బిట్ బకెట్ సర్వర్, ఫార్మర్లీ స్టాష్ అనమాట. ఇది ఆన్ ప్రెమిస్ వర్షన్ ఆఫ్ బిట్ బకెట్. ఇది మెయిన్గా యూజ్ చేశారు అప్పుడప్పుడు, బట్ ఎక్కువ గిటబ్ని యూజ్ చేసుకుంటారు. దాంట్లో వర్షన్స్ ఉన్నాయి కదా, గిట్ ల్యాబ్ CE, గిట్ ల్యాబ్ EE, వాటిని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ గిట్ టీ అండ్ జాగ్స్ అని అంటే ఇట్ ఇస్ లైట్ వెయిట్ అండ్ ఓపెన్ సోర్స్. సో వేర్ ఎవర్ అండ్ వాట్ ఎవర్ వీ కెన్ యూజ్ దట్. సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట బ్రౌజర్లో. ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద బ్రౌజర్స్. ఓకే, అండ్ ఓపెన్ సోర్స్ అది. నెక్స్ట్ అపాచే అలర్ అంటే సపోర్ట్స్ గిట్స్ అండ్ SVN. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిట్ వర్షన్స్. దాంట్లో SVN అండ్ మర్క్యూరియల్ ఒకటి. ఫస్ట్ SVN నుంచి మర్క్యూరియల్ నుంచి గిట్కి వచ్చినాం అనమాట. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ మల్టీ రిపోజిటరీ ప్రాజెక్ట్స్. రైట్. నెక్స్ట్ టాపిక్ ఈస్ డాకర్ ఇంటర్మిషన్ గిరిట్. డాకర్ ఇంటర్మిషన్ వేరే టాపిక్, గిరిట్ వేరే టాపిక్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ హియర్. సో ఇక్కడ డాకర్ ఇంటర్మిషన్ అంటే ఏంటిది, అసలు ఫస్ట్ వాట్ ఇస్ మెయిన్ బై డాకర్ అది చూసుకుందాము. దిస్ టాపిక్ కన్వర్ట్స్ టూ మెయిన్ కాన్సెప్ట్స్ అవి ఏంటి అంటే డాకర్ ఇంటర్మిషన్ ఒకటి, గిరిట్ ఒకటి. డాకర్ ఇంటర్మిషన్ అంటే సింపుల్గా చూద్దాం. ఫస్ట్ డాకర్ ఈజ్ ఏ containerization platform that packages applications with all required libraries, dependencies and configurations into containers. సింపుల్గా ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అవన్నిటిని ఒక కంటైనర్ దీన్ని కన్ఫిగర్ చేస్తాను అనమాట, స్టోర్ చేస్తాను అనమాట. అదేమాట ఒక లాకర్ లాగా. ఓకే, configures all the things whichever the required libraries or dependencies into a containers. In simple words, Docker creates small portable environments that run the same everywhere. Simple గా మనము ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు అనమాట. డాకర్ కంటైనర్స్ని తీసుకెళ్ళొచ్చు అంటే క్యారీ చేయడం కాదు, మాన్యువల్గా, లైక్ వీ కెన్ స్టోర్ ఎనీవేర్ అలా. నెక్స్ట్ వై డాకర్ ఈస్ ఇంట్రడ్యూస్ ఇన్ DevOps. మరి ఇది ఎందుకు అవసరం డాకర్ ఇన్ DevOpsలో అంటే ఫస్ట్ ఇంటర్మిషన్. వాట్ ఇస్ మీన్ బై ఇంటర్మిషన్? హియర్ intermission means a short break to explain the Docker, because it is very important for DevOps teams. So ఈ డాకర్ ఇంటర్మిషన్ అంటే ఏంటిదనంటే ఈ ఇంటర్మిషన్ లైక్ షార్ట్ బ్రేక్ అనమాట, ఇంటర్వెల్ లాగా. దాన్ని ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు DevOps టీమ్స్కి. ఓకే, రైట్. ఎందుకు అని అంటే సపోజ్ ఇప్పుడు నా సిస్టంలో మాత్రమే ఇది వర్క్ అవుతుంది, వేరే మెషిన్లో ఇది వర్క్ అవ్వదు. దాన్ని రిమూవ్ చేయడానికి మెయిన్గా డాకర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, లైక్ DevOps మెషిన్. Docker containers behave the same on development machine, testing machine, testing environment and production servers. సపోజ్ ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ ఉంది, కోడ్ రాసిళ్ళు. సో ఈ డాకర్ ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీంలో పనిచేస్తుంది, వాళ్ళ మెషిన్లో పనిచేస్తుంది, అండ్ టెస్టింగ్ టీమ్ వాళ్ళ దాంట్లో కూడా పనిచేస్తుంది. సేమ్ వర్క్ ప్రొడక్షన్ సర్వర్స్లో కూడా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ స్పెషాలిటీ ఆఫ్ ది డాకర్. దీనివల్ల యూస్ ఏంటి అని అంటే వీ కెన్ డిప్లాయ్ ఒక ప్రాజెక్ట్ని మనం సింపుల్గా ఫాస్ట్గా డిప్లాయ్ చేసుకోవచ్చు, అండ్ ఓపెన్ సోర్స్ అండ్ లైట్ వెయిట్ మైక్రో సర్వీసెస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్సో ఇన్షూర్స్ టు అచీవ్ ద CI/CD స్కేలబిలిటీ. డాకర్స్లో ఏం ఇంక్లూడ్ చేసుకుంటా అంటే కొన్ని డాకర్ ఫైల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి, డాకర్ హబ్ ఉంటుంది. సో డాకర్ ఫైల్స్లో ఏముంటాయి అంటే ఇన్స్ట్రక్షన్స్ బిల్డ్ కంటైనర్, ఒక కంటైనర్ బిల్డ్ చేసుకోనికి రూల్స్ అనమాట, ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ ఇమేజెస్లో ఏముంటాయి అంటే టెంప్లెట్స్ ఫర్ కంటైనర్స్. నెక్స్ట్ కంటైనర్స్లో రన్నింగ్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి, అండ్ డాకర్ హబ్లో రిపోజిటరీ ఫర్ ఇమేజెస్కి రిపోజిటరీస్ ఉంటాయి అనమాట, జస్ట్ టు స్టోర్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈస్ ద పుల్ రిక్వెస్ట్ మోడల్. వాట్ ఈస్ మీన్ బై పుల్ రిక్వెస్ట్ మోడల్? ఇట్ ఈస్ ఎ మెథడ్ యూజ్డ్ ఇన్ గిట్ ప్లాట్ఫామ్స్ లైక్ GitHub, GitLab అండ్ Bitbucket టు ప్రపోజ్ చేంజెస్ ఎ కోడ్ బేస్. సపోజ్ ఇప్పుడు మనం కోడ్కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ కోడ్లో లైక్ కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక రిక్వెస్ట్ పోతాయి అనమాట, పుల్ రిక్వెస్ట్. ఎవరిని అడుగుతుంది అంటే ఒక ప్రాజెక్ట్ ఓనర్ ఉంటారు కదా. సపోజ్ ఐఎమ్ ద ప్రాజెక్ట్ ఓనర్, I developed a code, a software project. So if anybody wants to change, or if I want to change, it will ask the permission. Okay, it will ask the project owner to pull the changes into main branch. ఒక మెయిన్ బ్రాంచ్లోకి దాన్ని పుష్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద పుల్ రిక్వెస్ట్ మోడల్. రైట్. నెక్స్ట్ వై ఈస్ ద పుల్ రిక్వెస్ట్ మోడల్ ఇంపార్టెంట్? ఇది ఎందుకు అవసరం అని అంటే కోడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఎర్రర్స్ లేకుండా చూసుకుంటుంది, అండ్ నో డాటా లాస్, అండ్ టీమ్ కొలాబరేషన్, అండ్ క్లీన్ ఉంటుంది కోడ్, క్లమ్జీ లేకుండా. ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద CI/CD. ఓకే,
right? These are the importance of full request model. నెక్స్ట్ హౌ ద ఫుల్ రిక్వెస్ట్ మోడల్ వర్క్స్, ఎలా వర్క్ చేస్తుంది మరి అంటే, ఫస్ట్ మనము కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. డెవలపర్ అనే వాళ్ళు కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చేంజ్ చేసిన కోడ్ అనేది కమిట్ చేసుకోవాలి, పుష్ చేసుకోవాలి అనమాట. కమిట్ నథింగ్ బట్ పుషింగ్ ఇన్ టు దట్. నెక్స్ట్ డెవలపర్ క్రియేట్స్ ఏ పుల్ రిక్వెస్ట్. దాని తర్వాత మనము ఒక పుల్ రిక్వెస్ట్ని లైక్ దీని మెయిన్ బ్రాంచ్లోకి దీన్ని పుష్ చేయండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెడతాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ పుల్ రిక్వెస్ట్. దాని తర్వాత రివ్యూస్ చెక్ ద పిఆర్. దాని తర్వాత ఏమైందంటే రివ్యూవర్స్ దాన్ని లైక్ ప్రాపర్గా ఉందా అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. లైక్ అప్రూవ్ చేయడానికి, ఓకే, రిక్వెస్ట్ చేంజెస్ కానీ ఏమైనా కామెంట్స్ కానీ మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఆటోమేటెడ్ టెస్ట్ రన్, లైక్ సిఆర్ టూల్స్ని యూజ్ చేసుకొని గిటప్ యాక్షన్స్, గిట్ ల్యాబ్ రన్నర్స్ ఇవి యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా టాస్క్స్ అనేవి రన్ అవుతాయి అనమాట. ఓకే, అప్రూవల్ అనేది లాస్ట్లో వచ్చేస్తుంది. లైక్ ఆఫ్టర్ పాసింగ్ ఆల్ ద టెస్ట్, కొన్ని టెస్ట్ పర్ఫామ్ అయినాక ఓకే ఇది పర్ఫెక్ట్ ఉంది, క్లీన్ ఉంది, అప్రూవ్ చేసుకోవచ్చు అంటే అప్రూవల్ ఇస్తారు లాస్ట్లో. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ మర్జ్ ఇన్ టు ద బ్రాంచ్. The next topic is GitLab. What does mean by GitLab? GitLab is a web-based DevOps platform that provides Git repository hosting and also CI/CD pipelines, issue tracking, like problems tracking, and next project management and security and development tools. ఓకే, సో ఇక్కడ GitLab 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ GitLab అనొచ్చు, వాట్ ఈస్ GitHub అంటారు, వాట్ ఈస్ రిపోజిటరీ అంటారు. ఏమైనా 2 మార్క్స్ కవర్ చేసుకోండి. బెటర్ టు కవర్ ఆల్ దీస్ పాయింట్స్ విచ్ ఎవర్ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ ఇన్ దిస్. ఓకే, GitLab ఈజ్ నథింగ్ బట్ ఒక వెబ్ బేస్డ్ డెవలప్స్ ప్లాట్ఫామ్ అనమాట. సింపుల్గా ఒక డెవలప్స్ ప్లాట్ఫామ్ అనుకోండి GitLab అనేది. లైక్ జస్ట్ లైక్ గిట్ అండ్ గిటప్ బట్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ దట్. సో ఇదేం చేస్తుంది, ఇదేం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అంటే గిట్ రిపోజిటరీ హోస్టింగ్ ఒకటి, అండ్ CI/CD పైప్లైన్స్ లైక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇష్యూ ట్రాకింగ్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ట్రాక్ చేసుకుంటారు. ప్రాబ్లమ్ జరిగే ముందుకే వాటిని మనం ట్రాక్ చేసుకొని ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఎన్ష్యూర్స్ టు అచీవ్ ద సెక్యూరిటీ. ఓకే, రైట్. It is similar to the GitHub but offers stronger built-in CI/CD. సో జస్ట్ సిమిలర్ టు ద GitHub అనమాట. GitHub లానే ఉంటుంది బట్ దానికన్నా కొంచెం స్ట్రాంగ్. ఇదేం చేస్తారంటే కొత్తగా CI/CDని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, లైక్ ఆటోమేషన్ ప్రాసెస్ని. నెక్స్ట్ దీంట్లో కీ ఫీచర్స్ చూసుకుందాం GitLabది. గిట్ రిపోజిటరీ మేనేజ్మెంట్, మర్జ్ రిక్వెస్ట్ MR, దెన్ నెక్స్ట్ GitLab CI/CD విచ్ సపోర్ట్స్ CI/CD అండ్ ఇష్యూ ట్రాకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ చెకింగ్, లైక్ సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ కంటైనర్ రిజిస్టరీ, సెల్ఫ్ హోస్టెడ్ ఆప్షన్. ఒక 5 రాస్తే సరిపోతుంది. దీంట్లో రేపు ఫీచర్స్లో గిట్ రిపోజిటరీ మేనేజ్మెంట్ అంటే కోడ్ని ఎక్కడ హోస్ట్ చేసుకుంటున్నాము, ఏ బ్రాంచ్లో పుష్ చేసుకుంటున్నాము, యాక్సెస్ ఎవరికి ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ అనమాట. అండ్ మర్జ్ రిక్వెస్ట్ నథింగ్ బట్ MR విచ్ ఇస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్లో. పుల్ రిక్వెస్ట్లు అంటే మనం బ్రాంచ్లో పుష్ చేసుకోవాలన్నమాట. ఓకే, అలా కాకుండా కోడ్ని మనం డెవలపర్స్ కెన్ సబ్మిట్ కోడ్, దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ గెట్ ద రివ్యూస్ లైక్ టెస్ట్లు అనమాట. లాస్ట్లో మనకి అప్రూవల్ వస్తుంది. ఓకే, సింపుల్గా ఈ మర్జ్ రిక్వెస్ట్లు ఎలా అంటే ఇక్కడ డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ని ఫస్ట్ సబ్మిట్ చేయాలి. దాని తర్వాత టెస్టింగ్ టీమ్ వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారు. ప్రాపర్గా టెస్ట్లు పాస్ అయిపోతే అప్రూవల్ ఇచ్చేస్తారు అనమాట. దే విల్ గెట్ ద అప్రూవల్ అట్ ద ఎండ్. నెక్స్ట్ GitLab CI/CD. సో దిస్ GitLab ఆల్సో సపోర్ట్స్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్, లైక్ హౌ టు బిల్డ్ అండ్ ఫస్ట్ ప్లానింగ్, నెక్స్ట్ బిల్డింగ్, ద నెక్స్ట్ టెస్టింగ్, ద నెక్స్ట్ డిప్లాయింగ్ అండ్ మానిటరింగ్. దీన్ని సపోర్ట్ చేస్తారు అనమాట. CI/CD నథింగ్ బట్ దిస్ వన్. Next, issue tracking. Nothing but this can also helps to track the errors before it occurs, and it can also identifies the errors and also corrects the errors and solves the problems in that. These are the main features of the issue tracking. Okay, with the help of milestones or Kanban boards, which can visually displays that monitoring of the tracking of the code or project. నెక్స్ట్ డెవాప్స్ లైఫ్ సైకిల్ సపోర్ట్. సో ఇది కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. డెవాప్స్ లైఫ్ సైకిల్ అంటే ఉంటుంది, ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుంటాం, నెక్స్ట్ విల్ రైట్ ద కోడ్, ద నెక్స్ట్ వీ విల్ బిల్డ్ దట్, ద నెక్స్ట్ విల్ టెస్ట్ దట్, ద నెక్స్ట్ వీ విల్ రిలీజ్ టు ద డిప్లాయ్మెంట్ అనమాట. ఆఫ్టర్ మానిటరింగ్ అండ్ హ్యావింగ్ సెక్యూర్డ్ థింగ్స్. సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో GitLab ఆల్సో ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ ఫీచర్స్ జస్ట్ లైక్ దట్ SCAST అండ్ DAST అండ్ కంటైనర్ స్కానింగ్, డిపెండెన్సీ స్కానింగ్. ఇదంతా అవసరం లేదు, జస్ట్ రైట్ ద ఫ్యూచర్ యాజ్ GitLab ఆల్సో ప్రొవైడ్స్ ద సెక్యూరిటీ ఫీచర్స్ జస్ట్ లైక్ SCAST అండ్ DAST. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద DevOps అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ కంటైనర్ రిజిస్ట్రీ. GitLab హ్యాస్ బిల్ట్ ఇన్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీ ఫర్ స్టోరింగ్ ఇమేజెస్. అదొకటి కాకుండా GitLabలో ఒక డాకర్ ఉంటుంది. ఆ డాకర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాకర్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇమేజెస్కి కో రిపోజిటరీ ఉండడము అండ్ ఇన్ఫర్మేషన్కి అండ్ డేటాకి కో రిపోజిటరీ ఉండము. ఓకే, లైక్ సపరేట్ అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ హోస్టెడ్ ఆప్షన్. GitLab కెన్ బి ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ ఓన్ సర్వర్. వీ కెన్ ఆల్సో ఇన్స్టాల్ GitLab ఆన్ అవర్ ఓన్ సర్వర్. లైక్ నాకు ఒక కంపెనీ ఉంది, నా కంపెనీ సర్వర్స్లో నేను ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఐ వాంట్ దిస్ టు బి కంప్లీట్ ప్రైవసీ, complete to be under control of mine, and we can use this, like useful for private companies with security needs. So this is about the last topic, which is the 10th topic, and that is GitLab.
Okay, I guess you understand the topics very well. And if you like the video, please do like and comment in the comment section. Subscribe చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Share the video as possible much. Okay, thanks for watching.